మహిళలు జనసేన నాయకులందరికీ కూడా మా పిఠాపురం తరఫున కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమంలో నాతో పాటుగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మరియు కూడా చేసినటువంటి ఉమ్మడి బాబు గారు, రాష్ట్ర కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చైర్మన్ మరియు కిట్కో చైర్మన్ అయినటువంటి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు, చోడవరం ఇన్ఛార్జ్, గత 10 రోజులుగా ఈ సభను జయప్రదం చేయడం కోసం సమన్వయకర్తగా నియమించబడినటువంటి టీఎస్ రాజు గారు, అదేవిధంగా గాజువాక ఫీమేల్ ఇన్ఛార్జ్ సందీప్ గారికి, అదేవిధంగా సురేష్ గారికి, నారాయణ గారికి, మన లాజర్ బాబు గారికి, లక్ష్మి గారికి, డాక్టర్ గారికి, శిరీష్ గారికి, నాయుడు గారికి, డాక్టర్ శ్రీధర్ గారికి, ఈస్టర్న్ డెల్టా చైర్మన్ మురాల్శెట్టి సునీల్ గారికి, గేటుగా ఇతర పెద్దలందరికీ కూడా జనసేన పార్టీ నాయకులు నమస్కారాలు. నిన్న జరిగిన సభ నవ్వుతో నభవిష్యత్. నిజంగా పిఠాపురం చరిత్రలో ఇటువంటి సభ ఎవరన్నా చూశారంటే మనం చెప్పలేం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరొకరు ఇటువంటి సభని నిర్వహించగలరా అంటే మనం సమాధానం చెప్పలేం. అదొక జనసేన పార్టీకే సాధ్యం. అదొక జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం. ఎందుకంటున్నామంటే అన్ని లక్షల మంది ఆ కార్యక్రమానికి హాజరై ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు తిరిగి ప్రయాణం అవడం చాలా 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 గొప్ప విషయం. దీనికోసం గత 15 రోజులుగా రాష్ట్ర మంత్రివర్యులు పిఎస్సి చైర్మన్ అయినటువంటి నాదల్ మనోహర్ గారి నేతృత్వంలో వివిధ విభాగాలు దాదాపు 20 కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. 500 సభ్యుల్ని ఇందులో నియమించారు. వీరందరూ కూడా ఐక్యంగా మినిట్ టు మినిట్ డీటెయిల్ తోటి, పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి ఈ కార్యక్రమాన్ని ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ యొక్క పర్యవేక్షణలో జరిగింది. సార్ యొక్క ఆదేశాలతో, సార్ యొక్క నిర్ణయాలతో, వారి ఆలోచనలతో, వారి ఊహాత్మకమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం రూపుదిద్దుకోవాలని చెప్పడానికి ఎటువంటి సందేశం లేదు. ఇంత మహోన్నతమైన కార్యక్రమంలో మేమంతా భాగస్వాములై ఇవాళ పిఠాపురం జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు దారి పొడవునా చేసినటువంటి కార్యక్రమం నవ్వుకోవచ్చు. రామారెడ్డి 50,000 మందికి ఇక్కడ భోజనం పెట్టడం జరిగింది. 1,50,000 నుంచి 2 లక్షల వరకు చాలా మంది జన సైనికులు తిరుగుముఖం పడుతున్నారు. ఇటువంటి మహోత్తమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జనసేన పార్టీ, పిఠాపురం జనసేన నాయకులకు, జనసేన కార్యకర్తలకు, వీర మహిళలకు మీ అందరికీ కూడా నా తరఫున, మన పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఎందుకంటే ఇవాళ ఈ కార్యక్రమంలో పంచుకున్న వారు ఎవరు కూడా మనం మీటింగ్కి వెళ్ళాలి, మీటింగ్ లో పవన్ కళ్యాణ్ కూడా కాదు. ఎవరైతే లక్షలాదిగా ఇక్కడ తరలివస్తున్నటువంటి జన సైనికులకి ఒక గుర్తులు మంచినీళ్ళు పోయాలి, ఒక ముద్ద భోజనం పెట్టాలి, వారికి ఎటువంటి ఆశాదూరం కలగకూడదనే ఎంతమంది వేలాదిగా ఈ పిఠాపురం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రమించి ఈ కార్యక్రమాన్ని ఎంత జయప్రదం చేశారు. నిజంగా అద్భుతం. నిజంగా ఒక పెళ్లి చేయాలంటేనే ఇబ్బంది పడతాం, కానీ ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి నిజంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా చాలా అద్భుతం. దానికి మేమంతా కూడా ఎంతో రుణపడి ఉంటాం. ఈవేళ పిఠాపురం జనసేన అంటే ఈవేళ మారుమోగిపోతుంది. ఎందుకంటే ఎంత బాధ్యతాయుతంగా చేశారంటే ఈ కార్యక్రమాన్ని తమ ఇంట్లో కార్యక్రమంలో, తన ఇంట్లో పండుగలాగానే ఈ పిఠాపురంలో ఉన్నటువంటి నాయకులు, జనసేన చేశారు. అంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేసి వచ్చే వారికి ఎవ్వరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా వారికి కావాల్సిన సకల సౌకర్యాలు కలిగించినటువంటి పిఠాపురం జనసేనకి నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారు రమారెడ్డి నాకు తెలిసి 3,000 పైబడి సిబ్బందిని ఇక్కడ నియమించారు. గత 4 రోజులుగా పాపం వారి పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. నిన్న ఉదయం 10 గంటలకే ఈ దాటి మొదలైపోయింది. అంత మండు టెండర్లో సాయంత్రం రమారెడ్డి 10:30కి సభ ముగిసింది. ఇన్ని గంటల పాటు నిర్విమానంగా కృషి చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి
ఎస్పీ గారికి, డీజీపీ గారికి, ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి ఐజీ గారికి, పిఠాపురంలో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, పోలీస్ ఇన్స్పెక్టర్లకి అందరికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. మరొకసారి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి పిఠాపురాన్ని కాల రెగ్యులేటర్గా చేసినటువంటి జనసేన నాయకులకి, కార్యకర్తలకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు.